నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను సౌజన్య. మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ప్లాన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ వాళ్ళు లాస్ అవుతున్నారని చెప్పి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనకి ఎన్నో విషయాలను తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పర్సనల్ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ విజయ్ కరణం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మ్యూచువల్ ఫండ్స్లో అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది సేవింగ్స్ చేసుకోవాలి అని చెప్పేసి. సో కొంతమంది ఏమో రెగ్యులర్ ప్లాన్ తీసుకుంటారు, ఇంకొంతమంది డైరెక్ట్ ప్లాన్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే రెగ్యులర్ ప్లాన్ తీసుకున్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడం జరుగుతోంది. అండ్ డైరెక్ట్ ప్లాన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం లాసెస్లో ఉన్నారు అని చెప్పేసి ఆర్టికల్ కూడా వచ్చింది. సో అసలు ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారంటారు? షూర్ అండి. ఇక్కడ మనము కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంటే మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువగా వెళ్తుంది అనమాట మార్కెట్లో. ఓకే. సో ద థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఒకటి కరెక్ట్ అని చెప్పడం కంటే ఇంకోటి తప్పు అని ఎక్కువ పబ్లిష్ చేస్తున్నారు అనమాట బయట. ఇప్పుడు డైరెక్ట్ రెగ్యులర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ అడ్వైజర్ ఒకటే అనమాట. ఓకే. త్రూ అడ్వైజర్ వెళ్ళడం, ఓన్గా చేసుకోవడం. డైరెక్ట్ అంటే ఓన్గా చేసుకోవడం, మీకు నచ్చిన ఫండ్స్లలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడము. రెగ్యులర్ అంటే త్రూ అడ్వైజరీ ఒక ఎక్స్పర్ట్ సొల్యూషన్స్ ఇవ్వడం, కానీ మీకు రిక్వైర్మెంట్ ఏ ఫండ్ ఉంది దాని త్రూ వెళ్ళడం అనమాట. ఈ 2 డిఫరెంట్ టైప్స్ అనమాట. వీటిలో డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఓన్లీ ఎక్స్పెన్స్ రేషియో. ఇప్పుడు డైరెక్ట్లో ఎక్స్పెన్స్ రేషియో కొంచెం తక్కువగా ఉంటుంది, రెగ్యులర్లో ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే డిఫరెన్స్ ఉందో అదే అడ్వైజర్కి యాజ్ ఎ ఫీజ్గా వెళ్తుంటుంది అనమాట. ఓకే. సో అందరూ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే మీరు రెగ్యులర్లో తీసుకుంటుంటే ఇప్పుడే మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ ఓపెన్ చేసేసి వాటిని అన్నిటినీ రెగ్యులర్ నుంచి డైరెక్ట్గా కన్వర్ట్ చేసేసుకోండి, లేకపోతే ఇన్ని కోట్లలో లాస్ అవుతున్నారు అనేసి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. సో కానీ మెయిన్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీరు అన్ని సంవత్సరాలు ఆ ఫండ్లో ఉండాలి. ఫస్ట్ థింగ్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు అందరూ 10 yearsలో ఇన్ని క్రోర్స్ లాస్, 15 yearsలో ఇన్ని క్రోర్స్ లాస్, మీరు ఇంతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్తే ఇన్ని ఇయర్స్ మీరు అసలు ఫస్ట్ థింగ్ ఆ ఫండ్లో ఉండాలి. సెకండ్ థింగ్ ఫండ్ అట్లా పర్ఫామ్ చేయాలి. ఓకే. ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కన్సిడర్ చేయకుండా ఓన్లీ డిఫరెన్స్ మాత్రం ఒకటి క్యాలిక్యులేట్ చేస్తున్నారు అందరు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ప్రాసెస్. సెకండ్ థింగ్ వచ్చేసి సైకలాజికల్గా మీరు ఎంత ఇంపాక్ట్ అవుతున్నారు ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా మనం కన్సిడర్ చేయాల్సింది. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అందరు చేస్తారు, 6 months 1 year అందరు చేస్తారు. కానీ ఆఫ్టర్ 2 years కానీ ఆఫ్టర్ 3 years కానీ అందరూ సైకలాజికల్గా ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయిపోయి తీసేసుకుంటారు అమౌంట్. అది రిటర్న్స్ ఎక్కువ వచ్చినా విత్డ్రాల్ చేసేస్తారు, రిటర్న్స్ తక్కువ వచ్చినా విత్డ్రాల్ చేసేస్తారు. కొంతమంది హైయర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అనమాట. కొన్ని ఫండ్స్ 30% 40% రిటర్న్స్ ఇచ్చాయి, మావి కూడా నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. వస్తేనేమో ఎక్కువ వచ్చినాయని విత్డ్రాల్ చేస్తారు, తక్కువ వస్తేనేమో తక్కువ వచ్చిన డిసప్పాయింట్మెంట్తో విత్డ్రాల్ చేస్తారు. సో మొత్తానికి విత్డ్రాల్ అనేది కామన్ అయిపోయింది. అంటే మీరు ఇండస్ట్రీ యావరేజ్ చూసుకుంటే 2 to 3 years మాత్రమే ఉందండి ఫండ్ హోల్డింగ్ పీరియడ్ యాక్చువల్గా ఇన్వెస్టర్స్తోని. ఓకే. ఏదైతే ఫోలియో ఓపెన్ అయిందో నెక్స్ట్ 2 to 3 yearsలోనే అమౌంట్ జీరో అయిపోతుంది వాళ్ళ అకౌంట్స్లో. అసలు మెయిన్ కాన్సెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మనకి యూజ్ చేసేదే కాంపౌండింగ్ ఎఫెక్ట్. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది లాంగ్ రన్లో మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు మీరు అసలు లాంగ్ రన్లో అసలు దాన్ని కంటిన్యూ చేయట్లేదు, ఇన్ బిట్వీనే మీరు విత్డ్రాల్ చేస్తున్నారు, కాంపౌండింగ్ ఎఫెక్ట్ని హ్యాంపర్ చేస్తున్నారు. అక్కడనే కదా మీకు అడ్వైజర్ రోల్ అనేది ఇంపార్టెంట్ వచ్చేది. ఇప్పుడు సపోజ్ మీకు ఒక 10 different types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, మీకు మ్యూచువల్ ఫండ్ మాత్రం హైలీ లిక్విడ్, అంటే ఇమీడియట్గా మనం ఫోన్ ట్యాప్స్లోనే మనం అకౌంట్లోకి అమౌంట్ వచ్చేస్తాయి కాబట్టి ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మ్యూచువల్ ఫండ్నే విత్డ్రాల్ చేస్తున్నారు. కానీ అదే ఒక ల్యాండ్ అట్లా విత్డ్రాల్ చేయలేరు, వేరే ఏ అసెట్ అయినా అంత బాండ్స్ కూడా అంత ఈజీగా విత్డ్రాల్ చేయలేరు. సో ఇక్కడ లిక్విడిటీ ఎక్కువ ఉండడం కూడా ఇబ్బంది అవుతుంది ఇన్వెస్టర్స్కి. కానీ దాని లాంగ్ రన్లో ఇప్పుడు అదే ఒక అడ్వైజర్ ఉన్నారనుకోండి, సార్ మీరు 3 years వెయిట్ చేశారు, 3 yearsలో ఇంత రిటర్న్స్ వచ్చాయి, దీన్ని ఇట్లాగనే వదిలిపెట్టేస్తే ఇంకా లాంగ్ రన్ ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని అతను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. మీ ఎమోషనల్గా ఉండే ఇన్స్టింక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అతను తగ్గగలుగుతాడు అనమాట. ఓకే. లేదు అట్లీస్ట్ ఎమర్జెన్సీ ఉంది, వేరే రిక్వైర్మెంట్ ఏది లేదు అనుకుంటే పార్షియల్ విత్డ్రావల్ కూడా తీసుకోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారు, కంప్లీట్గా జీరో చేసేస్తారు. పార్షియల్ విత్డ్రావల్ చేసినా కూడా కొంచెం అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ కూడా కాంపౌండింగ్ అవుతుంటుంది, అది ఎవరు కన్సిడర్ చేశారు. అది కూడా లేదు. ఇప్పుడు పెద్ద కార్పస్ ఉంది, ఒక 10 lakhs 15 lakhs ఉంది అనుకోండి, దాని మీద మీకు లోన్ కూడా వస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు 10 lakhs ఉంది అనుకోండి, మీకు 50 to 60% లోన్ వచ్చేస్తుంది ఈజీగా.
అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ మీకు గైడ్ చేయడానికి ఎవరు ఉండరు డైరెక్ట్ ఫండ్స్లో. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలామంది నెంబర్ ఆఫ్ ఫండ్స్ డ్రాస్టికల్ అంటే 10 ఫండ్స్ 20 ఫండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ అసలు ఆ ఫండ్స్ ఎంత ఓవర్లాప్ అవుతున్నాయి, అసలు ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవరు కన్సిడర్ చేయరు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే మనము ప్రతి ఫండ్ ఏదైతే తీసుకుంటున్నామో అది ఏ సెక్టార్కి రిలేటెడ్, ఈ సెక్టార్లో ఎన్ని ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్ మధ్యలో ఓవర్లాప్ ఎంత ఉంది, అది ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అండ్ ఏం లేదండి, ప్రతి ఇన్వెస్టర్కి ఒక 3 to 4 ఫండ్స్ సరిపోతాయి యాక్చువల్గా. చాలామంది 10 ఫండ్స్ 20 ఫండ్స్ ఎక్కువ ఓవర్ కాంప్లికేట్ చేసుకొని ఓవర్ డైవర్సిఫై చేసుకొని అక్కడ ఎక్కువ డిఫికల్టీ ఫేస్ చేస్తారు. జనరల్గా వచ్చే వరస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ రిటర్న్స్ కూడా రావు వాళ్ళకి అట్లా చేయడం వల్ల. వాళ్ళకి ఏం లేదు, ఒక 4 ఫండ్స్ కావాల్సిందే, ఒకటి స్మాల్ క్యాప్, ఒకటి లార్జ్ క్యాప్, ఒకటి మిడ్ క్యాప్, కుదిరితే ఇంకా వేరే ఏదైనా థీమాటిక్ ఫండ్ అంతే. ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఏ ఉన్నాయి దాని రిటర్న్స్ డీటెయిల్ తీసుకొని కొన్ని పారామీటర్స్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అవి కన్సిడర్ చేసి ఫండ్ మేనేజర్ ఎవరు ఉన్నారో అవి కన్సిడర్ చేసుకొని మీరు అడ్వైజర్ త్రూ ఇవన్నీ తీసుకున్నారు అనుకోండి, లాంగ్ టర్మ్లో మీకు మార్కెట్ ఇండస్ట్రీలో ఏదైతే బెంచ్ మార్క్స్ ఉన్నాయో వాటికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఎప్పుడైతే మీరు ఓన్గా చేసుకుంటున్నారో మీకు ఎప్పుడు విత్డ్రాల్ చేస్తున్నారో, ఎప్పుడు ఎంటర్ అవుతున్నారు, ఎంత ఎన్ఏవీలో ఎంటర్ అవుతున్నారు, ఎంత ఎన్ఏవీలో ఎగ్జిట్ అవుతున్నారు, దాని ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏంది, ఎగ్జిట్ లోడ్స్ ఏంది, ఇది ఎవరు కన్సిడర్ చేయరు. ఇప్పుడు కొన్ని యాప్స్ వచ్చేసాయి ఎట్లా అంటే ఇమీడియట్గా ట్యాప్ చేసేసి అది డైరెక్ట్ రెగ్యులర్ నుంచి డైరెక్ట్గా ఇమీడియట్గా వెళ్ళిపోతున్నాయి. కాకపోతే ఇంతవరకు మీరు కార్పస్ బిల్డ్ చేసుకుని ఉంటారు కదా, 10 lakhs 20 lakhs విత్డ్రాల్ చేసుకుని ఉంటారు కదా, అది స్విచ్ కొట్టంగానే అక్కడ సెల్ అయిపోయి ఇక్కడ ఎంటర్ అయిపోతుంది అనమాట, డైరెక్ట్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ ఫినాన్షియల్ ఇయర్లో మీకు అది క్యాపిటల్ గెయిన్స్లో కనిపిస్తుంటుంది. సో ఈ ఫినాన్షియల్ ఇయర్లో మీకు దాని మీద ట్యాక్స్ కూడా పడుతుంది. సో ఈ థింగ్స్ ఎవరు కన్సిడర్ చేయరు అనమాట. అది మీరు ఎప్పుడైతే ఐటీ ఫైల్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. సో ఈ మిస్టేక్స్ చేయొద్దు అనేది నా రిక్వెస్ట్ అనమాట. ఎప్పుడైనా సరే ఓన్గా చేయాలంటే చేసుకోండి, కాకపోతే 10-15 years మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే ఫండ్ గురించి డీటెయిల్గా అనాలిసిస్ చేసి మొత్తం రీసెర్చ్ చేస్తున్నామంటేనే కన్సిడర్ చేయండి, లేకపోతే అడ్వైజర్ హెల్ప్ తీసుకోవడం అనేది సజెస్టబుల్ అనమాట. సో ఎవరైతే ఆల్రెడీ ఈ డైరెక్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు ఇప్పుడు? డైరెక్ట్ ప్లాన్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది మనం చేయాల్సి ఉంటుంది అనమాట. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేస్తారనమాట, ఎక్స్పర్ట్స్ చెక్ చేస్తారు. అది ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ జనరేట్ చేసింది, అసలు ఇండస్ట్రీ యావరేజ్ని బీట్ చేసిందా లేదా, సో ఈ డౌన్ ద లైన్ ఈ ఫండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా మీకు అనాలిసిస్ చేసి చెప్పగలుగుతారు అనమాట. సో వాళ్ళ అడ్వైస్ తీసుకోవడం విల్ బి ద బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఎందుకు అంటే మీరు 9 to 5 జాబ్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఏదో బిజినెస్ చేస్తున్నారు. మీ బిజినెస్ కాదండి మ్యూచువల్ ఫండ్స్ చూసుకోవడం. మీ బిజినెస్ ఏంటంటే మీ ఇన్కమ్ పెంచుకోవడం, మీ జాబ్లో మీ ప్రమోషన్ తెచ్చుకోవడం. దట్ షుడ్ బి యువర్ ఫస్ట్ ప్రయారిటీ. ఎవ్రీ 6 monthsకి ఎవ్రీ 3 monthsకి మీరు పోర్ట్ఫోలియోస్ రివ్యూ చేసుకుంటే ఏ ఫండ్ ఎట్లా పర్ఫామ్ అవుతుంది, ఏ కంపెనీ ఎట్లా మంచి పర్ఫామ్ అవుతుందో అంతా చూసుకోవడం ఇట్స్ అ బిగ్ హెక్టిక్ టాస్క్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇంట్లో ఏదైనా హెల్త్ బాగాలేదు అంటే మన డాక్టర్ దగ్గరికి ఎట్లా వెళ్తాము, మీరు కూడా ఒక అడ్వైజర్ని పెట్టుకోండి, ఫ్యామిలీ అడ్వైజర్కి పెట్టుకోండి. వాట్ ఎవర్ ద ఫినాన్షియల్ రిలేటెడ్ ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళని కన్సల్ట్ కాండి, వాళ్ళు మీకు అడ్వైజ్ చేస్తారు. అంటే అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తే మంచిది అంటారు? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండి. 18 years క్రాస్ అయిన ప్రతి ఒక్కరు యాజ్ ఎర్లీ యాజ్, అంటే చిల్డ్రన్స్ కూడా చేస్తున్నారు, కాకపోతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 500 rupees తో కూడా స్టార్ట్ చేసేయచ్చు. కానీ గైడెన్స్తో స్టార్ట్ చేస్తే యూ విల్ బి అన్ ఎక్కువ సేఫర్ హ్యాండ్స్ ఉంటాయి, ఎక్కువ రిటర్న్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి.